హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బానుజాను ఆఫీషియల్. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు? నేనైతే మస్తున్నాను అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి చామగడ్డల పులుసు ఎలా చేసుకుందామో చూసేద్దాం. నేను కూడా ట్రై చేయడం ఇదే అనమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, టేస్ట్ ఎట్లుందో లాస్ట్లో చెప్తా. అట్లనే మన ఛానల్ ఎవరైనా కొత్త ఇచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చుగా. ఒక లైక్ ఇవ్వండి వీడియోకి. అట్లనే ముందైతే కొప్పు కట్టేసుకుందాం మనం, అప్పుడే మనకు ఫ్రీ ఉంటుంది అనమాట. అది కాక ఎంటికలు వంటలు పడతాయి కదా, అందుకనే కొప్పు అయితే కట్టేసుకున్నాక తర్వాత చూపిస్తే ఏమేమి చేద్దామని. చూడండి, కొప్పు అయితే కట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ లేట్ చేయకుండా కూర వేసేద్దాం పండి. చూడండి, కుక్కర్లకు అయితే ట్రాన్స్ఫర్ చేసిన అనమాట. ఇవి ఈ 2-3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడకబెట్టాలంట. చూద్దాం. ఉడకబెట్టిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాం. చూడండి, కుక్కర్ అయితే పెట్టేసిన అనమాట స్టవ్ పైన. అండ్ అదైతే లేదు కాడ పెట్టలేదన్నమాట. ఇంకా మొన్న తెచ్చినాం కదా సామాను, బాగా వచ్చినాక పెట్టిద్దాం, మనకు శాత కదనమాట అది పెట్టడానికి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకుందాం. 2 టమాటాలు, 1 ఉల్లిగడ్డ అండ్ 3 మిరపకాయలు తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే కట్ చేసి అప్పటి వరకు ఆ కుక్కర్ కూడా అవుతుంది. బంద్ చేసినాక చూపిస్తాం మళ్ళీ ఏం చేద్దామని. అండ్ ఇక్కడ వచ్చేసి బియ్యం కూడా కడిగి పెట్టేద్దాం. నాంతే మనం ఆనియన్స్ కట్ చేసే వరకు ఇవి కూడా ఉడుకుతాయి కదా, అప్పుడు తీసి ఒకదాని మీద కూర పెడదాం, ఒకదాని మీద అన్నం పెడదాం. చూడండి, ఆనియన్స్, టమాటాలు అండ్ మిరపకాయలు కట్ చేసి పెట్టిన. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. నా దగ్గర అయితే లేదు కాబట్టి నేనైతే వేస్తలేను. ఇది కూడా ఆఫ్ చేసేసిన అనమాట. 3 విజిల్స్ వచ్చినాయి, ఆఫ్ చేసేసిన. చూద్దాం, చల్లగైనాక ఓపెన్ చేసి చూద్దాం. అండ్ కుక్కర్కి వచ్చేసి ఎప్పుడైనా గాలి పోయినాకనే ఓపెన్ చేయండి, ఎందుకంటే పేలుతుంది లేకపోతే. నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. చాలా జాగ్రత్తగా ఉండండి. అదంతా చల్లగైనాక గాలంతా పోయినాక అప్పుడు ఓపెన్ చేసి చూడండి, ఓకేనా, ఉడికిందా లేదా అని. ఇప్పుడైతే గాలి ఎంత పోయినట్టుంది, ఓపెన్ చేసి చూద్దాం ఉడికిందో లేదో. చూడండి, క్యాప్ అయితే తీసేసిన అనమాట. దాని పొట్టంతా ఒలిచేయాలన్నమాట. ఇప్పుడు ఈ వేడిలీలు అయితే తీసేసి దానిలో కూల్ వాటర్ పోసి అప్పుడు పొట్టు తీద్దాం, ఓకేనా అండి. వాటర్ అయితే ఎక్స్చేంజ్ చేసేసిన అండ్ పొట్టు కూడా తీసిన కొన్ని దానిలోవి. ఇది మొత్తం జిడ్డు జిడ్డుగా ఇట్లా ఉందన్నమాట. ఇట్లే ఉంటుందా? మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఒకసారి మా రెంట్కున్న అక్క వేసిస్తే తిన్నా, కానీ అది మంచిగానే ఉండే. కర్రీ అయినాక మరి మంచిగా ఉంటుందో ఎట్లుంటుందో చూద్దాం. అన్న అయితే పొట్టు తీసి చూపిస్తాం. మళ్ళా స్టాండ్ లేదనమాట, అన్నీ క్యాప్చర్ చేయడానికి రాదు, అందుకనే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇంట్లో పొట్టు అయితే మొత్తం తీసేసిన అండ్ కూరగాయలు ఊరగోసిన కదా. చూద్దాం రండి, ఇప్పుడు కర్రీ చేద్దాం. దీనిలో అయితే వేద్దాం అనమాట కర్రీ. అండ్ బియ్యం నానబెట్టిన కదా, అన్నం కూడా పెట్టేద్దాం ఒకసారి. కర్రీ ఓ సైడ్, అన్నం పొయ్యి మీద పెడదాం. 2 అవుతుంటాయి అనమాట. ఆయిల్ వేసిన కొంచెం, తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఆయిల్ అయితే తక్కువనే వేస్తాను అనమాట, ఎందుకంటే ఆయిల్ మంచిది కాదు కదా హెల్త్కి, అందుకనే. అండ్ ఆనియన్స్ అయితే వేస్తున్నా. ఆనియన్స్ మగ్గిన తర్వాత మిరపకాయలు వేద్దాం. వరకు చామగడ్డ ఉన్నాయి కదా, ఇవి పెద్ద పెద్ద సైజు ఉన్నవి, కొంచెం మిడిల్లో కట్ చేద్దాం మనం. చూడండి, మరి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియంగా అయితే కట్ చేసిన అనమాట. మన ఉల్లిగడ్డలు మగ్గుతున్నాయి, మిరపకాయలు అయితే వేద్దాం ఇప్పుడు. తర్వాత అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేస్తున్నాం. ఇప్పుడు కొంచెం పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. వేసినాక చూపిస్తా. ఒక చేతితో ఫోను, ఒక చేతితో ఏనికే రాదు కదా, అందుకని. రెండు వేసేసిన కలుపుదాం. అన్నం కూడా అవుతుంది అనమాట ఒక పక్క. ఆ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం స్మెల్ వస్తుంది కదా, అట్లా ఆ స్మెల్ పోయేంత వరకు. తర్వాత టమాటోస్ వేసుకోవాలి. యూట్యూబ్లో వీడియో ఇచ్చిన అనమాట, అందుకనే
చేస్తున్నా. ఫస్ట్ టైం కదా, మనం ఫ్లాప్ చేయలేము. ఎట్లా చేస్తారో తెలుసుకొని కొంచెం చేస్తే బాగుంటది కదా. మళ్ళా మన ఓన్ వేస్తే మళ్ళీ ఫ్లాప్ అయితే అంతా వేస్ట్ అవుతుంది కర్రీ. మంచిగా కలుపుకొని కొద్దిసేపు క్యాప్ అయితే పెట్టుకొని ఉంచండి టమాటాలు మగ్గే వరకు. టమాటాలు మగ్గే వరకు అయితే ఒక పని వేద్దాం మనం. టామరిన్ పేస్ట్ అయితే నా దగ్గర ఉంది, మీ దగ్గర టామరిన్ పేస్ట్ ఉంటే పేస్ట్ వేసుకోండి, లేదంటే చింతపండు నానబెట్టుకొని పెట్టుకోండి. అది మగ్గినాక చామగడ్డ వేసిన తర్వాత చింతపండు రసం వేయాలి. అప్పటి వరకు ఏమంటారు నానుతుంది కదా, అందుకని అనమాట. ఇప్పుడే నానబెట్టి పెట్టుకోండి. ఈ టమాటాలు ఆనియన్లు అన్నీ ఉడికినాయి అనమాట. ఇప్పుడైతే చామగడ్డ వేసేద్దాం, మొత్తం వేసేద్దాం. అండ్ ఇవి చిన్న చిన్నవి తీసుకుంటే కట్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం పెద్దగా ఉన్నాయి కదా ఇవి ఇంతకుముందు, అందుకనే కట్ చేసిన అనమాట. వేసి మొత్తం వేసిన తర్వాత మంచిగా అయితే కలుపుకున్నాం. చూడండి కలిపేసిన మొత్తం. కొంచెం యమ్మీగానే అయ్యేటట్టుంది కర్రీ, బాగానే అయ్యేటట్టుంది. జిడ్డు జిడ్డుగా ఉండే కదా, ఫ్రై చేస్తే పోయేటట్టుంది మొత్తం. చూద్దాం ఎట్లయితుంది ఏంటి అని. ఇప్పుడైతే మంచిగా చేసినామంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా బాగా తెచ్చుకుంటాడు అనమాట. నచ్చింది కర్రీ మళ్ళీ చెయ్యని. ఒకవేళ మంచిగా రాకపోతే ఇంకా దేడు, అసలే దేడు. మంచిగా రావాలని కోరుకుంటున్నాను అయితే. కొంచెం అయితే ఫ్రై అయినాయి కదా అవి. ఇప్పుడైతే టామరిన్ పేస్ట్ వేస్తున్నాం. మీరు కూడా టామరిన్ నానబెట్టారు కదా, అదైతే వేసుకోండి. నేనైతే టామరిన్ పేస్ట్ వేసిన తర్వాత కొన్ని అయితే వాటర్ పోసుకుంటున్నా నేను, ఎందుకంటే వాటర్ పులుసు కదా మనం పెట్టేది, అందుకనే. మీరు చింతపండులో వాటర్ ఉంటాయి కాబట్టి మీరేం పోసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఎంత రసం కావాలో అంత కొంచెం చూసి పోసుకోండి వాటర్ అయితే. ఈ చింతపండు పేస్ట్ అయితే బాగా పుల్లగా ఉందన్నమాట, అందుకని నేనైతే కొంచెమే వేసిన. చూడండి కొద్దిసేపు అయితే ఇట్లే ఉడికిద్దాం, ఒక 2 minutes అంతే. అవి ఆల్రెడీ ఉడికినవే కాబట్టి కొంచెం వాటర్ దగ్గరికి కావడానికి, ఆ పులుపు ముక్కలకు పెట్టడానికి అంతే. అండ్ ఇక్కడ అన్నం అయితే ఉడుకుతుందన్నమాట, ఒక పక్క కూర అవుతుంది. చూద్దాం అండి, దగ్గర అయితే పడ్డది కూర. అండ్ ఇప్పుడు కారం వేసుకున్నాం. కారం మీకు సరిపోయినంత వేసుకోండి, ఎక్కువ తక్కువ కాకుండా. అండ్ కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు అయితే ఎక్కువ వేయకండి, తక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఉప్పు అయితే ఏం చేయలేము కదా, అందుకనే సరిపోయినంత వేసుకోండి. తర్వాత మంచిగా కలుపుకోండి. తర్వాత క్యాప్ పెట్టి ఉంచండి. మళ్ళీ కొద్దిసేపు వెనక చూపిస్తా, ఒక 5 minutes అట్లా దగ్గర పడేంత వరకు. చూడండి మొత్తానికి కర్రీ అయితే రెడీ అయ్యింది. ఇంకా కొంచెం గరం మసాలా అండ్ కొత్తిమీర కూడా మీ దగ్గర ఉంటే వేసుకోండి, నా దగ్గర అయితే లేదు కాబట్టి వేస్తలేను. అన్నం కూడా అయ్యిందనమాట. వంపి తర్వాత కర్రీ అయితే బంద్ చేద్దాం. ఇంకా 2 minutes అట్లా పెట్టి ఇప్పుడే మసాలా వేసినాం కదా, యమ్మీ అయినట్టుంది. చూస్తుంటే నేను ఎవరుతుంది. అండ్ నా ఫోన్లో అయితే క్లారిటీగా వస్తలేనట్టుంది కెమెరా, అంటే మంచిగా వస్తుంది. బావదానిలో అయితే ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట, న్యూ మొబైల్ కాబట్టి. బాగా వచ్చినాక చూపిస్తా మళ్ళీ ఎట్లా అయిందో, సరేనా. మొత్తానికైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట, బంద్ చేసిన. కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి మీ దగ్గర, నాకు కూడా లేదు కాబట్టి కొంచెం బాగుంటుంది అనమాట కొత్తిమీర వేస్తే. కానీ ఏం చేద్దాం ఇంకా, సరేలేండి. ఇప్పుడైతే అన్నం వంపేసి బాగా వచ్చినాక మళ్ళీ ఒకసారి చూపిస్తాం మీకు, అప్పుడు చూద్దురులేండి. అండ్ మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, బాగుంటుంది కర్రీ. తిన్నాక చెప్తా అనమాట ఎట్లుంది అని. ఎట్లుంది, బాగుందా? చూసిరు కదా, బావకైతే నచ్చిందంట, చాలా బాగుందని చెప్తున్నాడు అనమాట. వేసుకొని తింటున్నాడు చూడండి. అన్నం ఎగ్స్ కూడా ఉడకబెట్టింటి, ఎగ్స్ కర్రీ వేసుకొని ఇంకా మేమైతే లంచ్ అయితే చేసినాం అనమాట హ్యాపీగా. చాలా బాగుండే కూర అయితే, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ టైం ఫ్రై చేద్దాం చామగడ్డ. చాలా బాగుందా? చింతలు పడుతున్నాయి అనమాట, కరెంట్ కూడా లేదు, చాలాసేపు అయింది. అండ్ ఇంత కష్టపడి చేసినందుకు కరెంట్ లేకుండా చేసినవి కదండి. మళ్ళీ వీడియో చేస్తూ కర్రీ కూడా చేసిన, అన్నం కూడా చేసిన, అందుకనే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. కర్రీ అయినాయి అనమాట, గుడ్లు అయితే ఉడకబెడుతున్నాయి. ఇప్పుడు బాగా వచ్చినాక అన్నం తింటుంటే టేస్ట్ అడిగి బావని కూడా తెలుసుకుందాం కర్రీ ఎట్లయింది ఏంది అని.
అండ్ తెలుసు కదా మన ఛానల్ ఎవరైనా కొత్త చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడ వరకు చూసినట్టే మీకు నచ్చినట్టేగా ఒక లైక్ కూడా ఇచ్చేయండి. పదే పదే ఇన్నిసార్లు చెప్తున్నా కదా లైక్ గుట్టుర్రి అని. ప్లీజ్ ఒక లైక్ ఇస్తే ఏం పోతుంది చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.